విశాఖలో సినీ తారల సందడి కనిపిస్తోంది. రేపటి నుంచి తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పోటీలు జరగనున్నాయి. విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా లీగ్ జరగనుంది. టోర్నీలో 7 జట్లు పాల్గొంటాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తరుణ్ జ్యోతి అందిస్తారు. విశాఖలో సినీ తారల సందడి నెలకొంది. మరి తెలుగు సెలబ్రిటీస్ క్రికెట్ లీగ్ సందర్భంగా జరుగుతున్న మరి శనివారం ఆదివారం మన విశాఖపట్నంలోని స్టేడియం వద్ద మరి ఒక క్రికెట్ లీగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ మ్యాచ్కి సంబంధించి మనతో మాట్లాడడానికి సీరియల్ యాక్టర్ నంద గారు ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, టీఎల్సీసీ మ్యాచ్కి మీరు వైజాగ్ వచ్చారు. సో మ్యాచ్కి సంబంధించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ మాటల్లో? టీసీసీఎల్ తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ ఇప్పుడు వైజాగ్లో చాలా అద్భుతంగా ఇప్పుడు రేపు 28 ఫిబ్రవరి అండ్ మార్చ్ 1 ఈ 2 రోజులు కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది రాంబాబు గారికి, అలాగే మొత్తం దీనికి ఎవరెవరైతే స్పాన్సర్ చేస్తున్నారో ప్రతి ఒక్కళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద ఈవెంట్, ఇంతమంది ఆర్టిస్టులని ప్లస్ పోలీస్ టీం, కార్పొరేట్ టీం, సినిమాలో సంబంధించిన 2 టీమ్స్, టెలివిజన్ సంబంధించిన 2 టీమ్స్, ఇంతమంది ఒకే వేదిక మీద ఒకే ప్లాట్ఫామ్ అంటే వైజాగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఒక అద్భుతమైన స్టేడియంలో క్రికెట్ మ్యాచెస్ ఆడటం అనేది ఒక చాలా అద్భుతమైన ప్రక్రియ. దానికి ఎంతోమంది ఎంతో కోఆపరేట్ చేయడం వల్ల ఈవెంట్ ఇంత గ్రాండ్గా జరగబోతోంది. సో దీనికి కారకులైన ప్రతి ఒక్క స్పాన్సర్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, అండ్ ఇలాంటి ఈవెంట్ బేసిక్గా ఇది ఒక చారిటీ కోసం చేసే ఈవెంట్ కాబట్టి ఇలా చేస్తున్నప్పుడు ఆర్టిస్టులు అందరూ ఐకమత్యంగా వచ్చినప్పుడు ఈ ఇన్స్పిరేషన్తో జనంలో కూడా అందరూ ముందుకు వచ్చి ఇలాంటి ఒక మంచి కాజెస్ కోసం అందరం చేయి కలుపుతాం అనే ఒక మంచి సందేశాన్ని సమాజానికి ఇవ్వటం జరుగుతుంది. సో ఇంత మంచి ఇనిషియేషన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకి నిజంగానే కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. సార్, మరి టీసీసీఎల్ మ్యాచ్కి మీరు వైజాగ్ వచ్చారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? పైగా ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఒక మీ మాటల్లో? వైజాగ్ రావడం చాలా ముందుగా వైజాగ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నేను మీ సతీష్, మీకు అందరికీ తెలిసిందే. వైజాగ్ రావడం, ఇలాంటి తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరగడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ ఈవెంట్. చాలా సంతోషంగా ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే టెలివిజన్ ఆర్టిస్టే కాకుండా మూవీ ఆర్టిస్టులు రావడం, ఇది ఫస్ట్ టైం జరగడం వైజాగ్లో. థ్యాంక్స్ టు ద స్పాన్సరర్స్ అండ్ రాంబాబు గారు హూ ఆల్ మేడ్ దీస్ ఎఫర్ట్స్, వెరీ గుడ్. కానీ ఈ మంచి కాజ్ కూడా ఉందండి, లైక్ పూర్ పీపుల్కి హెల్ప్ చేయడానికి. కానీ పూర్ ప్లేయర్స్ చాలామంది వెనకబడి ఉంటారు, క్రీడాకారులు, వాళ్ళ కోసం కూడా చేయడం జరిగింది. సో ఈ ఈవెంట్లో మేము వన్ ఆఫ్ ద పార్ట్ అవ్వడం కూడా చాలా హ్యాపీగా ఉంది. దయచేసి అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటాను. అండ్ అందరికి హాస్పిటాలిటీ, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మ్యాచ్కి సంబంధించి వైజాగ్కి వచ్చారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ మ్యాచ్లో మీరు ఏమైనా పార్టిసిపేషన్ చేస్తున్నారా? ఐఎమ్ సో ఎక్సైటెడ్. అంటే చాలా క్రౌడ్ అయితే వస్తున్నారని విన్నాను. ఫ్రీ ఎంట్రీ కాబట్టి చాలామంది రావడానికి స్కోప్ ఉంది. సో చాలా ఎగ్జైట్మెంట్ అయితే ఉంది. నేను ఫస్ట్ టైం అంటే ఈ మ్యాచ్ పరంగా రావడం అయితే ఫస్ట్ టైం వైజాగ్ మ్యాచ్కి అయితే. బిఫోర్ చాలాసార్లు వచ్చాను అండ్ ఈవెంట్స్కి కూడా నేను అటెండ్ అవ్వడం జరిగింది. సో వైజాగ్ పీపుల్ ఎంత చీర్ అప్ ఉంటారనేది, ఎంత చీర్ చేస్తారనేది తెలుసు. సో ఈ మ్యాచ్కి అందరూ కూడా మిస్ కాకుండా రండి. సో మెనీ సెలబ్రిటీస్, అంటే చాలామంది సెలబ్రిటీస్ అందరూ వస్తున్నారు. అలాగే వాళ్ళతో పాటు మేమందరం టీవీ సీరియల్ యాక్ట్రెసెస్ అందరం కూడా జాయిన్ అవుతున్నాము. మీరు బోల్డ్ అంత ఫన్ మిస్ అవ్వకూడదు అంటే కనుక మీరు అందరూ జాయిన్ అవ్వండి. చూసారు కదా, మన విశాఖలో అయితే టీసీసీఎల్ మ్యాచ్ అయితే ఎంతో ఉత్సాహంగా జరగడానికి సిద్ధమవుతుంది. మరి శనివారం ఆదివారం మరి 28, 1వ తారీఖుల్లోనే అయితే మరి ఈ యొక్క మ్యాచ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. మరి భారీ ఎత్తున అభిమానులు అందరూ కూడా వస్తున్నారు. అదేవిధంగా సినీ తారలు, సీరియల్ యాక్టర్స్ కూడా ఈ యొక్క మ్యాచ్లో పాల్గొనడం జరుగుతుంది. కెమెరామ్యాన్ సుధాకర్తో తరుణ్ జ్యోతి, ప్రైమ్ 9 న్యూస్, విశాఖపట్నం. మమ్మల్ని